బాహుబలి నేను మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా రాజమాత శివగమిదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజమాత, పిచ్చి మాత, నువ్వు నన్ను చంపబోయావని తెలిసి దాని చేతనే మరణ శాసనాన్ని రాయించాను. నువ్వేంట్రా దాని మీద ప్రమాణం చేసేది? These are characters from Bahubali. And now I have to present Megastar Chiranjeevi garu as a Saira Narasimha Reddy. తలెత్తండి, కళ్ళు తుడుచుకొని, రొమ్ము విరుచుకొని సగౌరవంగా చూడండి. మీ ముందు ఉన్నది స్వేచ్ఛ. ఈ గడ్డ మీద తొలల చోరపాటలోనే వీరగాథలు ఉన్నాయి. ఈ దేశం చేసిన యుద్ధం పురాణం అయింది. ఈ దేశం చిందించిన నెత్తులు ఇతిహాసమైంది. ప్రపంచానికి భుక్తి నేర్పింది మనం, ఇక విముక్తి నేర్పుదాం. బతుకు నేర్పింది మనం, ఇక స్వేచ్ఛను నేర్పుదాం. పాత మాత్రం బానిసనం చేసి వ్యాపారం చేస్తున్న తెల్లతోల తొమ్ము తెచ్చుదు తరిమి కొడదాం. ఈ కథలో పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే, స్వాతంత్రం, స్వాతంత్రం, స్వాతంత్రం. That's a voice. And now we started from Tollywood. Another star. ఇంకెవరు కావాలండి? బాలయ్య బాబు గారు, బాలకృష్ణ. You want Balakrishna? Balakrishna from Legend, Satakarni, whatever you want. Nandamuri. Legend. నేను ఎక్కడున్నా నా అనుకునే వాళ్ళు ఎక్కడున్నారు. వాళ్ళు టచ్ చేస్తే ఏమవుతో కొడుకు చావుకనే నా గమనించాలి. అర్థం కదా? ఒక మంచి పని కోరి ఒకవే పనికేస్తే 10 అడుగులు ముందుకేస్తా, చెడు కోరి అడిగేస్తే 100 అడుగులు ఎదురొస్తా. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వారికి, సెంటర్ అయినా టైట్ అయినా, పవర్ అయినా పదరైనా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, నేను దిగనంత వరకే. Once I step in, history repeats. So that's it. And you want Allu Arjun? Gona Ganna Reddy. Now I given Tollywood total voices for Augie and Cockroach. That's Augie is Allu Arjun voice. Okay. హాయ్ అండి, అందరు బాగున్నారా? చాలా హ్యాపీగా ఉన్నాయి మిమ్మల్ని అందరూ కలిసినందుకు. సో మామూలుగా క్యాజువల్ మాట్లాడితే ఉంటుంది, మరి ఇలాంటి సంబరాలు చేసుకోవడానికి మనందరూ కూడా వచ్చాం కాబట్టి ఎంజాయ్ చేయడానికి. ఒకవేళ మీరు అందరు కూడా జోష్గా ఒక్కసారి గట్టిగా ఓ వేసుకుంటే క్లాప్స్ కొడితే మరి నా డైలాగ్ స్టార్ట్ చేద్దాం. గోనా గన్నారెడ్డిగా మీకోసం. ఓకేనండి? అర్థమవుతుందా? ఆలోచన గారు మాట్లాడేదే అవునా? ఓకే, సో దట్స్ వాయిస్, అల్లు అర్జున్ వాయిస్. బట్ ది ప్రెసెంట్ డైలాగ్ గోనా గన్నారెడ్డి. కోనకన్నారంటే నా గురించి మీరు ఎక్కువ మంది, ఎందుకంటే నన్ను చూసిన వాళ్ళు తక్కువ మంది బతుకుంటారు. ఏమన్నా ఉంటాడు వీడికి రాడనుకున్నారా? నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఏడ ఉంటా. ఆయన నే దొంగ దెబ్బ తీసాక నా మోల్తాడు కదా, మన రక్తం అనలేదు ఎన్నటికి నా పోరు రుద్రదేవుతో ఎదురేదే. కానీ ఇక్కడ జరిగేది శుభకాలు సిందాల్సింది గంధపుసుకలు కానీ రక్తపుసుకలు కాదు. అందుకే మిమ్మల్ని పానాలు తిడుతున్నా. ఇంకో గోడ కన్నారని పేరు తప్పుడుగా వారిండ్రు. కొండల గురించి కుమ్మరగా రాజన్న ఆర్థిగిరి అంజన్న శ్రీశైలం మల్లన్న ఏడుకొండ రంగన్న అరసవల్లి సూరన్న సింహాద్రి అప్పన్న కొమ్మనల్లి మలేస తెలుగు చెన్నకేస 30 కోట్ల ముందు 70 కోట్ల దేవతలు 60 కోట్ల సాక్షిగా చెప్తున్నారు. రుద్రదేవ రాసుకో. ఈ కోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేది నీ కోసమే. సో దట్స్ కోన గన్నారెడ్డి, అల్లు అర్జున్ అండ్ ఏదండి సిటీ బాబు అండి. గుర్తున్నాండి అంటే మీరు కొద్ది సప్పట్లో ఎనపడండి. ఎందుకంటే సౌండ్ కావాలి కొద్దిగా ఎనపడి అనుకోండి కాబట్టి కావాలి కదా. ఓకే అండి, ఇప్పుడు తెలియసేస్తాను పెంచుగానండి లేదండి సిటీ బాబు అండి. ఇందులో ఎంత లెక్క చూడలేదంట. ఇది మీ ఇంటి ముందే మీ వాకిలను కూర్చోబెట్టాను. అదేనండి మా అన్నయ్య నామినేషన్ ఆగితే అందరూ కూడా అయిపోతారు. మా అన్నయ్య కూడా ఆడతారు సింపర్ కదండి. ఆడండి సింపర్ గా ఇక్కడ కత్తి పెట్టేసుకుని చచ్చిపోతానని
ఆడి చచ్చిపోతానండి, నేను చచ్చిపోయాను కదండి. అందుకనే ఇది తీసుకున్నాడు, ఇది డబ్బు ఇది మీ ముందు వాటి గురించి చెప్పాను కదండి. అదే మళ్ళా అనమాట మీరు జోలికొస్తే ఆ శక్తులని సంపేస్తారు కదండి. అదే ఆ ఎక్కడవాడు అబ్బుడు ఆ సీనుడు అని శక్తులు సంపిస్తారు కదండి. ఊళ్ళో చెప్పలేకుండా శివండి దేవుడు మీకు తెలియని నిజాలు పట్టాయండి. అదే నిజం అనుకోండి. ఓ బాధ శక్తులు మాట చెప్పండి. కుమార్ బాబుని ముట్టుకోవాలంటే ముందుగా సిట్టి బాబుని గుండెగా దాటలు చెప్పండి, దాటగా చెప్పండి. నేను చెప్పిన మాటలు మీ బిజం బాగా పడ్డా ఇది కొట్టుకోండి. సో దట్స్ ఇట్. రామ్ చరణ్ చిట్టి బాబు and Tarak India as Jai from Jai Navakusa. Dasakanta Dasakreva Dasanmukuru Surulaku Adileta Asurula Chakravarti Lankadipati Ravanasurudu. ఏ నామస్మరణ చేసిన ముల్లో కాలము ఉచ్చపడిన పట్టును, ఏ నామం జపించిన అష్టదిక్పాలలో అష్ట కష్టాలు పడుతును, ఏ నామం తలచిన నాగంలో సూర్యులు అజగజ వణికిపోతును. అట్టి పరాక్రమంతమైన మమ్ములను తుచ్చులు నేర్చులు అల్పులు అధములైన మా సోదరులు మమ్మల్ని అలాగేలా చేయుటయ్యా. ఇప్పుడే గదాధనము చేత వీరి శిరస్సును వేయి రెక్కలు గమనించదా మనమనైన బద్దం ఏదైనా తెలుసు. కట్టం ఏదైనా పాత్ర ఏదైనా ready? So that's Tarak as Jai. Okay, now some comedy I have to tell you. Atharani Daradi, power star Pawan Kalyan dialogue. If Atharani Daradi plays Shah Rukh Khan in Telugu, Shah Rukh Khan in Telugu, ఎలా ఉంటుంది అనేది మీకోసం ప్రయత్నిస్తాను. నా ప్రజెంట్ అత్తారిని దారేది యూ నో ఒరిజినల్ డైలాగ్. అమ్మెందుకు లేదు తెలియదు, నువ్వు ఎందుకు అర్థం కాదు, చాలా కోపం ఉండేదంత. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేసావు, బయటికి కనిపించిన యుద్ధం చేసావు. బాగుండు అంటే బాగా ఉండడానికి కాదంత, నలుగుతున్నాడు నవ్వుతున్నాడు. అందుకే ఇప్పటికి ఎంత సంపాదించిన లోటు అలాగే ఉండిపోయిందా. ఇప్పటికి మేము తినేప్పుడు కంచం ఇంట్లో గది మేము సంపాదించిన ప్రతి రూపాయలు భవనం నీకోసం ఉంచేసాం, అంతా నీకోసం ఉంచేసాం. సో దట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్. ఇఫ్ షారుఖ్ ఖాన్ ప్లేస్ అత్తారిని దారేది ఇన్ తెలుగు, so everyone knows Shah Rukh Khan is Bollywood actor. So some Bollywood dialogue from Don. उस दिन में ऐसा भी हुआ, मैं कार में था और पुलिस मेरे पीछे, ओह मुझ पर गोली चलेगा, लेकिन मैं हाय रिमेंबर मुझे ये ही बात है कि मैं कौन हूँ, तुम सब कौन हो, मैं किस दुश्मन के बात कर रहा हूँ, वरदान की या सबसे डिस्पाल की कहीं तुम्हारी शक्ति जा कहीं हमें पूरा वफादार रमेश का नहीं की हर नहीं छोड़ के मो तमन को पकड़ना मुश्किल नहीं नामुमकिन. डॉन ऐसा शाहरुख खान हिंदी में, लेकिन वो तेलुगु में बोलते हैं ऐसा. अत्तारिनि दारेदी प्लेस शाहरुख खान तेलुगु. हमें निकले तेलुगु నువ్వెందుకు అర్థం కాదు, చాలా కోపం ఉండేదంట. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని, బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని. బాగా ఉంటే బాగా ఉండడం కాదంట, నలుగురితో ఉండడం, నలుగురితో ఉండడం. సారీ అంత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ బ్రహ్మానందం. So everyone know Brahmanandam comedy, but in Avatar, Hollywood movie Avatar, if Brahmanandam plays one of the character in Avatar, so how it is. So we also play this Sunday. Avatar movie, Pandora language place lo, mana Telugu maatladate aladu Brahmanandam garu. So because of hero version ke English dialogue cheptadu. So line to line ina that translate chesta Telugulo. So see. This capable serious message. గాలికి తిరిగే జంపాలు మనకు సందేశం పంపారు. దిక్కింటికి పుట్టుకుంటే వాళ్ళకి ఏం కావాలి పీక్కుంటామని, నువ్వు కెన్ స్టాప్ దెమ్. దానికి ఎవడేం పీకలేడు. when people send them message తక్కువలోనే మనం వాళ్ళకి సవాల్ విసులుదాం. యూ రెడీ టు ద విన్ కెన్ క్యారీ. వాళ్ళకి తెలియదు కదా మనమే వాళ్ళకన్నా పెద్ద గాలి కాలవని. ఇచ్చేది క్లాస్ దిగం వెంటనే చుట్టుపక్కల తొట్టిగా మీరు పిలిపించండి. మొత్తం కాల్సింది అనే నోరు తెర కొనసాగి చెప్పరాదు.
తొర్రక్ మొత్తం కాల్చింది. తొర్రక్ మొత్తం పిలుస్తుంది చెప్పండి. నువ్వు ఫ్రాడ్ విత్ మీ. ఇప్పుడు మీరంతా గాలికి తిరిగే టైం వచ్చింది. అది నాతో మై బ్రదర్స్ సిస్టర్స్ పక్కన ఉన్న లవర్ ఎంకమ్మ తప్ప మిగతా సోదరి సోదరులు ఆ వికెట్ రా నీకొక్కడికి రెండు సరిపోయిందా? నాకంటే కంటిన్యూ. I will show this capable that it cannot be possible. జింగిలి గారు మన దగ్గర చూపించి మన సత్తాను నిలుపుతాం. ఎందుకంటే మట్టి బసాను దిస్ ఈస్ అవర్ ల్యాండ్. ఇదంతా మన నేల. సో దిస్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఇన్ తెలుగు ఇప్పుడు హాలీవుడ్ అవుతారు. సో ఇలా రకరకాల ఎన్నో ఐడియాస్ వెయిట్ చేయండి. అండ్ నౌ ఐ టు ప్రెజెంట్ సమ్ ఆఫ్ బాలీవుడ్ వాయిసెస్. సో ప్లీజ్ సౌండ్ थोड़ा सा वॉल्यूम हेलो थैंक यू बस आपके लिए पेश करता हूं अक्षय कुमार वंडरफुल डायलॉग फ्रॉम केसरी. जानते हो मैंने किसी को क्यों बांधे? एक गोरे ने मुझसे कहा था कि तुम गुलाम कि हिंदुस्तान के मिट्टी के धरती से पैदा होते. आज जवाब देने की वक्त है. श्रीलंका का मतलब समझते हो? चंदा सिंह बहादुरी का शरदी का लाखों सर्दी हमने तब जाके केसरी बने का हाथ में न लगे. और जब पैसे सजाकर हजारों दुश्मनों के बीच सर उठा के चलूंगा ना, हम अकेले नहीं. मेरे साथ लाखों शहीदी भी चली गई जिन्होंने अपने जान को दे दी, लेकिन आज नहीं दी. आज मैं अपने पैसों के लिए नहीं, अपने लिए नहीं, आज मैं अपने गुरु के लिए लड़ूंगा. आज मैं अपने गांव के लिए लड़ूंगा. आज मेरी पगड़ी भी केसरी और जो बैग मेरे लगू भी केसरी और मेरा जवाब भी केसरी. ऐसे तरह केसरी पहला एंड सर मोशन अमिताभ बच्चन जी आपके लिए मस्तानी. अपनी धरती अपना राज. छत्रपति शिवाजी का एक ही सपना हिंदू स्वराज. मराठा का बस दुश्मन जितने दौड़ दौड़ क्यों तो हम बाहर निकले खून का इशारा. हमारा हर सांस मराठा का साम्राज्य का भक्त था. आंधेर रोके तो हम तूफान रोके तो आग का दरिया. हम गुलामी का संसे नहीं सिर्फ जिद का गुलाम होगा. एक शब्द है बाजीराव बंगाल की हरा हरा महादेव. चीते की चाल बाज की नजर और बाजीराव की तलवार पर सदे नहीं करते, वो कभी भी मार दे सकते हैं. सो ऐसा बाजीराव मस्तानी. लेकिन आप लोगों को समझे वो गाना भी गली बॉय में और रैप है. सकता है जिंदा मेरा ख्वाब अब कैसा तुम दफनाएगा. अब हौसले से जीने दे, अब खौफ नहीं सीने में, रास्ते को जीने दे. कामयाबी सीने सब कुछ बिना पसीने से मतलब बना जीने में. क्यों? क्योंकि अपना टाइम आएगा तो महंगाई तो आया एक घंटा लेकर जाएगा. अपना टाइम आएगा, अपना टाइम आएगा, अपना टाइम आएगा. So thank you so much. And now I have to present some of my favorite Hollywood items. Heath Ledger from Dark Knight. You wanna know how I got these cards? My father was a drinker and a fiend. One night he goes to a place that needs one. Mommy get kitchen enough to defend herself. He doesn't like that. Not one bit. So me watching. He came to her. After the desert, he turns to me and say, "Why is so serious?" He came to me with a knife. Why is so serious? Stick the blade in my mouth. Let's put a smile on your face. Why so serious? So that's Heath Ledger. And now I will present The Rock. Thrices. You shield one in arm like shelter. If you sleep, the wall will like a blanket. If you fight, the wall will like an armor. The shield wall will not break down as long as you breathe in our body. Remember these words and you won't taste the victory. This is Hercules. So that's Rock. And I have to present one of my favorite star, Thanos from Endgame. So everyone fan, Marvel fan. So, थोड़ा सा
Hello, check. Hello, check. Hello. Yeah, okay. Could not live with the wrong friend. Where did they bring you? Back to me. I thought that by eliminating off of life, the other off would thrive. But it showed me it's impossible. As long as breathe our body, remember these words. You know already. Thank you. You were Thanos. So that's what Thanos' voice. And you know, there was one of only Iron Man. His fastest voice delivery actually. There are all scenes of linguistic force this time. There is speculation that was born in the term freeway and those story. And that's compassed into one question. Another teacher and tell make a wild acceleration or he said that was superhero. Then we got gossip with outlines and fantastic. And there's no here that clearly the language of character if it's all limited. Yeah, I'm Iron Man. So there's still movement of Iron Man voice. So these are some of characters represent. Now, technically, some of voices is very different, like a Megatron, you know, that's a mechanical voice. It will be me. It will always be me. Always the best of us. But you could never make a hard decision. Our planet will survive. Race is command you. You betray me. No, Optimus is with me. So some of vocals, different voiceovers, some like songs. ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయండి. And now I have to present one of my favorite Telugu item, Bommali. అనంతటి నీకు పెళ్ళ 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు 80 సంవత్సరాలు నన్ను చంపి ఈ సమాజంలో కొల్లబెట్టిన ఎన్నో వదల బొమ్మాలే వదల వస్తా తప్పగా వస్తా కసిగా పగని తీర్చుకుపోతా Thank you so much. And these type of items like some animals also is there. Jurassic Park, you know, everywhere. So children's like that animals. So Jurassic Park, dinosaur voice. So, these are voice. Sure. Welcome, sir. Suman, sir. The great legendary actor. Suman, sir. Well, good evening, ladies and gentlemen. We have our chief guest for the day, Dr. Vaglabhanam Krishna Mohan Garu, BC Commission Chairman. And also we have the hero, Suman over here. A big round of applause for the two big people. Thank you so much. So, ఇప్పుడు ఒక సో మిమ్మల్ని చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది సార్. అండ్ మీకోసం ఏదైనా తెలుగు అంటే సో మీ ఫేవరెట్ స్టార్ ఎవరైనా మీకు ఇష్టమైన అంటే మీరు అడగదు సార్ తెలుగులో మీకు ఇష్టమైన వాయిస్ మీరు
వాళ్ళ వాయిస్ వినాలనుకున్నాను తెలుగులో సార్. ఎన్టీ రామారావు గారు సార్, థ్యాంక్ యూ సార్. సార్ సార్ సుమన్ సార్ అన్నగారు ఎన్టీ రామారావు గారి వాయిస్ అడిగారు సార్. మీకోసం ఒక అద్భుతమైన డైలాగ్ దానవీర స్వరూపం నుంచి నాన్ స్టాప్ గా బ్రీత్లెస్గా ఒక డైలాగ్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. హితుడా ఆగాకు ఆచార్య దేవ ఏమంటివి జగతి నెప్పమున సూతుల కింద నిర్వాహత లేనందువా. ఎంత మాట ఇది క్షాత పరీక్ష గాని క్షత్రి పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అన్నవా. నీ తండ్రి పర్వతవంచుని జననం పెట్టింది, అది దుఃఖకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టిదివి కదా. నీది ఏ కులం? ఇంత ఏళ్ళ అస్మత్ పితామహుడు కురుకులముద్దని నీ శాంతనముడు శివసముద్ర భార్యకు గంగ గర్భంలో జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింది మేమయ్యా. మా వంశకు మూలపరిచిన వశిష్ఠుడు దేవదేశకు మోసపుత్రుడు కాదా? అతడు పంచమేతగా నేను అరుంధతి శక్తిని, ఆ శక్తి జండానంద పరాశుని, ఆ పరాశుడు పల్లపరిచిన మత్స్యకింద మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధుడు మా పిల్లల అంబికతో మా తండ్రిని, మా పిడపితో అంబికతో మా పిడతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణుని మీచే కీర్తింపబడిన ఏ విధుల మహాదేవుని కనలేదా? సందర్భావసరమును బట్టి చరిత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కులవంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అన్న వ్యర్థవాదములందులకు రాజరికమా అర్హత నిర్ణయించినది. అయిన మా సామ్రాజ్యమున సస్యశ్యామలమై సంపద విరామై వెలుగొందుతున్న అంగరాజ్యమునికి ఇప్పుడు ఇతను మూర్తాభిషిక్తుని గావించుతున్నాను. సోదర దుశ్శాసన అనగా నవత శక్తి కిరీటమున వేగమైన కొనదము మమా గాంధర్వ సర్వమ సూచన మనమే మన్నిత సుమాన సమాసము తిప్పింపము. పరిజనులారా పుణ్య భగీరథి దండని తొమ్మిది కందుకుడు కళ్యాణ భట్టులారా మంగళ తుర్యాము సుసూరంగా మోగినిండు. వంద నగదులారా కన్న మహారాజుడు కైవల్య మగాంబుడు. పుణ్యాకులారా ఈ రాధాసుధర బాలభవన కస్తూరి తిరగము తీర్చిదిద్ది భోజన్మ సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ కర్ష వైద్య ప్రభావితులతో వాంఛన చలవేగా వీరగంధమును వించురాల్పుడు నేటి మహాజన సమక్షమున పండిత పరిషత్ మాధ్యమున సర్వదా సతదా సహస్రద ఈ కొనకనక మహాపంకమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఇతుడా అప్రాతీత వీరవరైన నీకు అంగరాజ్యములే కాక నా అర్ధ సింహాసనారాధన నుంచి గౌరవించుతున్నాను. Come on everybody, please put your hands together. What a energy. So, in the count of 10, how many points would you like to give to the energy with so much of fire? 10 on 10. Kya baat hai. Zordar taalios everybody. Thank you very much. It was a pleasure having you. Thank you very much. Well, on that note, एक बार फिर से बहुत बहुत शुक्रिया and once again would like to welcome Dr. Vakulabhandam Krishna Mohan Rao Garu sir. Thank you very much for being here with us and also Shri Sumant Talwar Garu sir. Thank you very much for being here. Alright ladies and gentlemen, with this it's time to showcase the amazing set of models and the makeup artists who are present over here. So for a change in Multi Entertainments, we are going to showcase not just the models they have prepped, but also we would like to honor the makeup artists, the ladies, the men behind the whole job. The perfection comes from within, but at the same time, the outer part is always done by the artists. So here, a thanksgiving, an honor, with so much of integrity as a token of a gesture. We would like to present our beautiful models with their makeup artists at the same time. Ladies and gentlemen, please put your hands together as we present the first sequence for Star India 2021 on the spirit of Multai. స్వాగతం. కన్నుల పండుగగా జరిగే తెలంగాణ రాష్ట్ర సంబరాలు ప్రతి ఒక్కరూ చూసి ధరించాల్సిందే. తెలంగాణ రాష్ట్ర సంబరాలు అంటే మన సంస్కృతి, మన సంప్రదాయం, మన కళలు, మన రుచులు, మన అభిరుచులు, మన జీవన విధానం వెరసి 8 రోజుల పండుగ. ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ 8 రోజుల ఆనందాన్ని ఆస్వాదించవలసిన తరుణం.
మొదటి రోజు జెండా వందనం మరియు గొప్ప ప్రారంభోత్సవం. రెండవ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనకై అమరులైన అమరవీరుల సంస్మరణ. మూడవ రోజు తెలంగాణ గడ్డపై పుట్టిన గొప్ప నాయకులను సంస్మరించుకున్న ఉదాహరణ, సాధారణ కుటుంబంలో జన్మించి దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన పివి నరసింహారావు గారు, తెలంగాణ పోరాట యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు, మర్రి చెన్నారెడ్డి గారు, జలగం వెంకటరావు గారు మొదలైన నాయకులను సంస్మరించుకుంటారు. నాలుగవ రోజు తెలంగాణ చారిత్రక కట్టడాలు, ప్రాచుర్యం, వైభవం గురించిన ప్రదర్శనలు. గోల్కొండ, చార్మినార్, చేమళ్ల ప్యాలెస్, ఓరుగల్లు కోట, 1000 స్తంభాల గుడి మొదలైనవి. ఐదవ రోజు తెలంగాణ పండుగలు మరియు రుచికరమైన మన వంటకాల ప్రదర్శన. బతుకమ్మ పండుగ, బోనాల పండుగ, సమ్మక్క సారలమ్మ జాతర మొదలైనవి. మన వంటకాలు హైదరాబాదీ బిర్యానీ, జొన్న రొట్టెలు, గట్కా, పిండి వంటకాలు మొదలైనవి. ఆరవ రోజు తెలంగాణ చేనేత వస్త్రాలు మరియు హస్తకళల గురించిన ప్రదర్శనలు. తెలంగాణ తయారీ చేనేత వస్త్రాలు, కాటన్, సిల్క్ మరియు ఖద్దర్ వస్త్రాలతో పాటు ఫ్యాషన్ డిజైనర్ వస్త్రాల ప్రదర్శనలు. ఏడవ రోజు తెలంగాణ నేలపై జన్మించి గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన మహనీయులు, కవులు, కళాకారులు, క్రీడాకారుల ప్రస్తుతి. మహాకవి దాశరథి, డాక్టర్ సి నారాయణ రెడ్డి, కాళోజీ నారాయణరావు గారు మొదలైన కవులు, సినీ హీరో కత్తి కాంతారావు గారు, క్రికెట్ స్టార్ అజారుద్దీన్ మొదలైన వారు. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర సంబరాల్లో 40కి పైగా రుచికరమైన వంటకాల స్టాళ్లు, వంటకాల శాలలు, 100కి పైగా ఫ్యాషన్ దుస్తుల స్టాల్స్, 20కి పైగా బ్రాండెడ్ దుస్తుల శాలలు, 10కి పైగా బాలల ఆటల విభాగాలు, ఇంకా 4 LED స్క్రీన్స్ మరియు 80x80 స్టేజీ ర్యాంప్ పై అందాల భామల ఫ్యాషన్ షోలు, ర్యాంప్ వాక్ షోలు, జానపద సంగీత కళాకారుల పాటలు, జానపద నృత్యాలు, బతుకమ్మ, బోనాల పండగ విన్యాసాలు, నవ్వుల నజరానాలు, ఇంకా ఇంకా అనేకం. దయచేసి అందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆనందాన్ని ఆస్వాదించండి. తెలంగాణ రాష్ట్ర సంబరాలు 2021కి అందరికీ స్వాగతం. కన్నుల పండుగగా జరిగే తెలంగాణ రాష్ట్ర సంబరాలు ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిందే. తెలంగాణ రాష్ట్ర సంబరాలు అంటే మన సంస్కృతి, మన సంప్రదాయం, మన కళలు, మన రుచులు, మన అభిరుచులు, మన జీవన విధానం వెరసి 8 రోజుల పండుగ. ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ 8 రోజుల ఆనందాన్ని ఆస్వాదించవలసిన తరుణం. మొదటి రోజు జెండా